तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशरशिरसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितं यावलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमన్నారాయణ। ప్రియ భగవద్బంధులారా, మనం ధనుర్మాసంలోకి అడుగు పెట్టాం. నేను సాయంకాలాన్ని మనకి కాలము అనేటువంటిది చాలా విశేషము అని అంటారు. చాలా మంది మీరు కూడా అంటున్నారు కాలం కలిసి వచ్చింది కాబట్టి ఇతను ధనవంతుడయ్యాడు, ఇతను సీఎం అయ్యాడు, ఇతను పిఎం అయ్యాడు, కాలం కలిసి వచ్చింది కాబట్టి మనకన్నీ వీటికన్నీ సాగుతున్నాయి. ఇలాంటి మాటలు మనంతా వింటూ ఉంటాం. ప్రతిదానికి కూడాను కాలమే ప్రమాణము అంటారు. అంటే కాలం కలిసిస్తే తప్ప మనం ఏమి చేయలేము అని అంటుంటారు. కాలం అనేటువంటిది చాలా గొప్పది కనుకనే మనం కాలాన్ని గుర్తుపెట్టుకొని మన పండుగలు చేసుకుంటుంటాం. అందరూ బర్త్డేస్ చేసుకుంటారా? ఎందుకు బర్త్డేస్ చేసుకోవడం? నాకు ఇంత ఉంది అని చూపెట్టుకోవడానికి కాదండి. చాలా మంది అందుకు చేసుకుంటారు, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఉంది, ఇలా ఉన్నాయి, నేను ఇలా ఉన్నాను అని 10 మంది చూపెట్టుకోవాలని బర్త్డేస్ చేసుకుంటుంటారు. కానీ మన వేదాలలో, మన పురాణాలలో మన పెద్దలు అనుసరించిన కాలాన్ని గౌరవిస్తూ వాళ్ళ యొక్క పుట్టిన పండుగను జన్మదినాలు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ రోజు కనుక మనకి కలిసి రాకపోతే, ఏమో తల్లి గర్భంలో పోయి ఉండేవాళ్ళమేమో మనకు తెలియదు, లేదా మనకి ఆ కాలం కలిసి రాకపోతే ఏ కుక్కగానో రకగానో చెట్టుగానో పుట్టుగానో పక్షులుగానో జంతువులుగానో ఉండేవాళ్ళేమో రాయిగానో ఉండేవాళ్ళు మనకు తెలియదు కదండి. కాలం కలిసి వచ్చింది కనుక తల్లి గర్భం నుండి మనం పుట్టిన రోజున బయటకు వచ్చి శ్వాస తీసుకున్న రోజుని మనం పుట్టిన పండుగగా జరుపుకుంటుంటాం. ఇది కాలానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు మన పూర్వులు అన్నమాట. అలాగే కాలం కలిసిస్తే తప్ప మనం ఏమి చేయలేము ఉంటుంటాం. మనం కూడా కాలాన్ని లెక్క పెడుతుంటామండి. తిథి వారాలు నక్షత్రాలు ఇప్పుడు అవన్నీ పోయాయనుకోండి, 2026 జనవరి 1 కానీ మనకు గుర్తుకురాదు కాలం. మార్గశిర మాసం ఈరోజు ఏకాదశి అంటే అది ఎప్పుడు వస్తుందని అంటాం మనం, ఏ తేదీ వస్తుందంటే కాలాన్ని మర్చిపోయాం మనం. కాలాన్ని లెక్క పెట్టేటివి మనకి ఈ అమెరికాలో చూస్తే మనకి చూస్తుంటాం, టైం జోన్ అని మార్చేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఏదో ఏమంటారు మర్చిపోయాం, ఏమంటారు వాటిని డేలైట్ సేవింగ్స్ అని మార్చేస్తుంటారు. కానీ మన వాళ్ళు దీనికంటే చాలా డివైడర్స్ చేసుకుంటూ వెళ్ళారండి కాలాన్ని. మన ఇండియాలో కాలాన్ని 3 రకాలుగా లెక్క పెడతారు, తెలుసా మీకు? సో మన ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళందరూ కూడాను వాళ్ళని చాంద్రమానులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు వాళ్ళని? చాంద్రమాన. అంటే చంద్రుడి యొక్క చలనాన్ని పట్టుకొని వాళ్ళు దాన్ని కాలాన్ని లెక్కిస్తారండి. చంద్రుడు పౌర్ణమి రోజున చైత్ర మాసం అని పిలుస్తాం కదా, చిత్తా నక్షత్రం ఉన్నాడు అనుకోండి, ఆ కాలానికి మనము ఆ ముందున్న 15 రోజులు తర్వాత 15 రోజులు మొత్తం కలిపి చైత్ర మాసం అని పిలుస్తాం. అలాగైనా పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం ఉంటే దాన్ని మార్గశిర మాసము అని పిలుస్తాం. ఇది చంద్రుడి యొక్క గమనాన్ని పట్టుకొని మనం లెక్కేస్తుంటాం. అలాగే సూర్యుడి యొక్క గమనాన్ని పట్టి కూడా కొంతమంది లెక్కిస్తుంటారు. వాడిని ద్రావిడులు ఉంటుంటారు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు. లైక్ మనకి ఈ తమిళనాడు ప్రాంతం వాళ్ళు, కేరళ ప్రాంతం వాళ్ళు ఇందులో కూడాను సౌరమానంలో ఉంటారు. వాళ్ళని సూర్యుడి యొక్క చలనాన్ని బట్టి వాళ్ళ కాలాన్ని లెక్క పెడుతుంటారు. సూర్యుడు మేషరాశి నుండి వృషభ రాశి వెళ్ళాడు అనుకోండి, దాన్ని మేషమాసం అంటుంటారు. అంటే 30 రోజులు కరెక్ట్ గా ఆయన ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డిగ్రీ చెప్పిన వాళ్ళు ఏదో మనకి ఆ జ్యోతిష్యాలు ఉంటాయి, వాళ్ళు డిగ్రీలో నడుస్తుంటారని లెక్క పెడుతుంటారు. ఎలాగైనా నడవంటే ఆయన 30 రోజులు ఒక మాసంలో ఉంటాడు అన్నమాట. ఆ 30 రోజులు దాటి ఇంకో నెక్స్ట్ రాశిలోకి వెళ్ళేటప్పుడు ఆ రాశి పేరు పెట్టుకున్న వాళ్ళు ఆ మాసాన్ని వ్యవహరిస్తున్నారు. వృషభ మాసము, మిథున మాసము. అలాగే ఆయన వృశ్చిక రాశి నుండి ధనుర్రాశికి వచ్చాడు అనుకోండి, దాన్ని ధనుర్మాసము అని పిలుస్తుంటారు. ఇవి రెండు కాకుండా మనకి ఉత్తరాదిలో వెళితే బారహస్పత్యమానము అంటారు. వాళ్ళు బృహస్పతి యొక్క చలనాన్ని బట్టి వాళ్ళు కాలాన్ని లెక్కిస్తుంటారు అన్నమాట. సో మన ఇండియాలో 3 న్యూ ఇయర్స్ ఉంటాయి మనకి. అలాగే మనకి న్యూ ఇయర్స్ చేసి ఉగాది రోజున, తమిళ వాళ్ళకు ఉగాది వేరే ఉంటుందండి. మరి ఆ ఉత్తరాది వెళితే వాళ్ళు కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిపత్తం బలిపాట్యం అంటాం కదా, ఆ రోజు వాళ్ళు ఉగాదిని చేసుకుంటారు. 3 ఉగాదులు ఉంటాయి మనకి. అలా చూడండి, 3 ఇక్కడ కూడా ఎట్ ఏ టైం 1 డేలో మనకి టైం మారుతుంది. అలా మన ఇండియాలో 3 నెలలు చూడండి ఎంత
అలాంటిది చాలా గొప్పనైనటువంటి కాలం ఈ కాలం. మార్గ శీర్ష మాసం అని పిలుస్తాం. ఎందుకంటే దాని పేరులో ఉన్నది గొప్పదనం. మార్గము అంటే దారి, శీర్షం అంటే ఎన్ని దారులు ఉన్నాయో భగవంతుని చేరడానికి, వాటిలో కల్లా చాలా గొప్పనైనటువంటిది, తల మాణిక్యం లాంటిది ఈ మాసము అని అంటారు. ఎందుకంటే భగవంతుడు ఆయన స్వయంగా చెప్పుకున్నాడు భగవద్గీతలో, మాసాన మార్గశీర్షోహం అని. 12 నెలలు అవి కూడా భగవత్ స్వరూపాలే, కానీ వాటిలో అన్నిటిలో కూడా నేను ప్రఖ్యాతంగా ఈ మార్గశీర్ష మాసమునయ్యా అని అర్జునుడు తెలియజేస్తాడు అనమాట. అటువంటి గొప్ప మాసం ఈ మాసం. ఈ మాసంలో మనం చేసుకునేటువంటి వ్రతాన్ని ధనుర్మాస వ్రతం అంటారు. ఈ మార్గశిర వ్రతం అని పిలుస్తారు. ఎందుకంటే మార్గశిర మాసంలో మనం చేసుకుంటాం కదా, దానికి మార్గశిర వ్రతం అని పిలుస్తుంటారు. అలాగే ఆయన ధనుర్మాసంలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత చేసుకుంటాం కనుక దీనికి ధనుర్మాసము అని పిలుస్తారన్నమాట. దీంట్లో మనం చేసేటువంటిది గోదాదేవి పలికినటువంటి పలుకులని మనం కూడా పాడుకుంటాం. లేదంటే వాటి తమిళం రాదు, మా తెలుగులో పాడుకుంటామండి అంటే తెలుగులో కూడా పాడుకోవచ్చు దానికి అర్థాన్ని. కానీ కొన్నిటికి కొన్ని భాషల్లోని వాటికి గొప్పనైనటువంటి ధనం ఉంటుందండి. ఇప్పుడు వేద మిత్రాలను కూడా నేను ట్రాన్స్లేషన్ చేసుకొని ఇంగ్లీష్లోనో లేదా తెలుగులోనో చెప్పుకుంటానంటే కొన్నిటికి కొన్ని వాటి యొక్క బలం చేకూర్చదండి. వాటికి వాటి అర్థాలు తెలియదు కదండి. వాటి పాడితే మనకి వాడి యొక్క ఫలాలు మనకు వస్తాయి లేదా. అర్థం లేని విద్య వ్యర్థం అంటుంటారు. మీరు బయట చిన్నపిల్లలకి అంటే బ్రాహ్మణులు పుట్టినటువంటి వాడికి ఉపనయనం చేసి 8వ ఏట వాడికి ఒక జోలి కడతారండి. అందులో వాడికి మంత్రం చెప్పేస్తారు. మంత్రం కాదు, వాడు భవతి భిక్షాందేహి అని చెప్పేస్తారు. చెప్పింది వాడు జోలు పెట్టుకుని అందరి దగ్గర గోడ వస్తే తిరిగి వస్తుంటాడు. తిరిగారు వాడికి ఇంటికి రాగానే సరుకుల మొత్తం దాని నిండా నిండిపోయి ఉంటాయి. నిజానికి వాడికి భవతి భిక్షాందేహి అనేటువంటి మాటకి అర్థం తెలియదు. వాడికి తెలియకపోయినా వాడికి వస్తుందా లేదా? అవును కాదండి. మన లోకంలో కొన్ని చూస్తుంటాం. కోయిల కూయికి ఏమైనా అర్థం ఉందండి? దాని పలుకకి ఏమైనా అర్థం ఉందా? దాని పువ్వు అని కూర్చొని ఆస్వాదిస్తున్నామా లేదా? కొన్ని పలుకులకి అర్థం తెలియకపోయినా తెలిసేవాడికి వాడికి తెలిస్తే చాలు. మనకి ఇచ్చేవాడు వాడు, ఆయనకి అన్ని భాషలు వచ్చు, ఆయనకి తెలిస్తే చాలు, ఫలితాన్ని మనకు లభిస్తాం అన్నమాట. సో ఆమె అరవల్లో పాడింది, తమిళ భాషలో పాడింది. ఎందుకంటే ఆమె తమిళంలో ఆ దేశంలో ఆమె పుట్టింది కనుక, ఆ దేశపు భాషను ఆమె నేర్చుకుంది కనుక అందులో పాడింది. మనం కూడా దాన్ని ఆస్వాదించి దాని యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు శాస్త్రాన్ని అనుసంధానం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுவினோ நீரணையீர் சீர்வருவமாயப் பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் குழந்து ஜலம் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதையிடம் செங்கம் கார்மேனி செங்கன் கதிரவதயம் போல் முகத்தான் நாராயணனே நமக்கே வரை தருவான் பாரோர் புகழப் படிந்தேரோ బ్రహ్మావాయ్. మనకి ఇంద్రుని దాచుకున్న కాలం చాలా గొప్పదని ఈ గోదావరి ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చెప్పినటువంటి భాగవతాన్ని, విష్ణు పురాణాలు తదితరమైన గ్రంథాలను కూడా విని ఆ కథలు విని నేను గొప్పనైనటువంటి వాడిని వివాహం చేసుకోవాలి, గొప్పనైన స్థానాన్ని నేను చేరాలి అని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకుంటే అయిపోతుంది. అది కలియుగం కదా. గొప్పవాడు అందరికన్నా శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు ఆయన తప్ప పరలోకం లేదు, పరతంత్రం లేదు, ఆయన తప్పినటువంటి మించినటువంటి భగవంతుడు లేడు అని ఎన్నో కథలు విన్నది. మరి అతన్నే చేరాలని పట్టుబెట్టుకుంది. మరి అతను చేరాలంటే ఎలాగంటే ఇప్పుడు ఆయన ఉండేటువంటి అర్చామూర్తిలో ఆయన వస్తాడు. కలియుగంలో ద్వాపరయుగం అనుకోండి, అప్పుడు కృష్ణుడు ఉండేవాడు. త్రేతాయుగం అనుకోండి, రాముడు ఉండేవాడు. ఏమో ట్రై చేస్తే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉండేమో తెలియదు. మరి ఇప్పుడు అలా కాదు కదా. ఆయన అర్చామూర్తిలో ఉండాలంటే మరి అర్చామూర్తిలో భగవంతుడిని చేరేటువంటి మార్గం ఏదైనా ఉందా, ఎవరైనా అవలంబించారా అని అంటే అవునమ్మా. మనకి భాగవతంలో కృష్ణుడిని విడదీసి కొంతకాలం గోపికలు దూరం పెడతారు. ఆయన అల్లరికి తట్టుకోలేక విడదీస్తారన్నమాట. అదే సమయంలోనే మనకి
అక్కడ ఉండేటువంటి పంట పొలాల్లో ఉండేటువంటి నీళ్ళని ఇంకిపోవడము, వర్షాలు కురవకపోవడము ఇవన్నీ జరిగితే మనం ఏదైనా ఒక వ్రతాన్ని ఆచరిస్తే బాగుండు అని ఆ ఊరిలో ఉండేటువంటి నందం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాత్యాయని నేను వ్రతాన్ని ఆచరించారమ్మా. అప్పుడు వాళ్ళందరూ కృష్ణుని ఇలా చేరారు అనగానే నేను కూడాను అలాంటి వ్రతాన్ని ఆచరిస్తా అని ఆమె సంకల్పించుకుంది. ఉన్నది ఇక్కడ వెల్లుపుత్తూరు. ఆ ఉండేటువంటి ఆ వటభద్ర సాయికుల కోయిలనే నంద భవనంగా ఈమె భావించింది. అందులో ఉండేటువంటి వటభద్ర సాయిని కృష్ణుడిగా భావించింది అనమాట. అలా భావించి ఈమె గోపిక. ఈమె కూడా గోపిక అంటే ఎలాంటి గోపిక అంటే నాయకురాలు, అందరికి కూడాను మంచి చెడుని చెప్పేటువంటి ఒక నాయకురాలుగా ముందుకు తీసుకునే దానిగా ఈమె భావించుకొని మరి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే భగవత్ సాన్నిధ్యాన్ని పెడుతున్నామంటే మనం ఒక్కరే వెళితే సరిపోదండి, అందరితో పాటు కలిసి వెళ్ళాలి. ఎందుకంటే మనకి తద్భృత్య భృత్య పరిచారక భృత్య ఇది మాం స్మరలోకనాథ అని కులశేఖరాల వారు తెలియజేస్తారు. భగవంతుడి గారికి ఏదో నా దగ్గర డబ్బుతోనో లేదా నా దగ్గర అధికారంతోనే కాదండి, నేను నీ భక్తుడిగా ప్రాతధుడినిగా వాడి సేవకుడిగా నన్ను భావించు అని అంతగా ప్రేమ. అంటే చూడండి, మనకి పిల్లలు పుడుతుంటారు కదా, మన తల్లిదండ్రులకి మన పైన ప్రేమ తగ్గిపోతుంది, మనవాడి పైన ప్రేమ పెరుగుతుందండి. వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, మనకేమో మన పిల్లల పైన ప్రేమ ఉంటుంది. కాస్త వాళ్ళకి పిల్లలు అయ్యేసరికి వీటి పైన కన్నా ఆ మనవాడి పైన ఎక్కువ ప్రేమ, మనవాళ్ళు వాళ్ళపైన ఎక్కువ ప్రేమ వస్తుంటుంది. అవునా కాదండి? వాడికి మనం ఉంటారంటే వీళ్ళిద్దరిలో వదిలేశారు, ఆ చిన్నవాడిని చూస్తుంటారు. అలాగే స్వామికి తన భక్తుడి కంటే ఆ భక్తుడికి ఎవడైతే భక్తుడిగా ఉంటాడో వాడి పైన చాలా ప్రేమ ఉంటుంది. అందుకని ఇక్కడ అందరినీ కూడా ఈ ఒక్కరే అనుభవించడానికి వీలేదు. ఏక సాధు నా బుద్ధీత, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కరే తీసుకోవడానికి వీలేదు, 10 మందితో పాటు కలిసి తినాలి అంటారు. మధుర పదార్థానికే అంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నామంటే భగవంతుడి యొక్క దర్శనం ఇంకెంత మధురం అండి. కాబట్టి అందరితో పాటు కలిసి వెళ్ళాలని ఆమె అందరినీ తనతో పాటు కలుపుకొని ముందుకు సాగుతుంది అనమాట. అలా కలుపుకొని సాగడానికి అందరూ కూడా ఒక చోటుకి చేర్చుకుంటుంది. అందులో కొంతమంది మిస్ అయిపోతారు, వాళ్ళని 10 పాసనాలలో లేపుతుంది. మనకి మొదట ఉండేటువంటి 5 పాసనాల్లో కూడాను మనం ఏం చేస్తున్నాం, ఈ వ్రతానికి ఎందుకు ఈ పేరు పెడుతున్నాం, ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు వచ్చేటువంటి ఫలితాలేంటి, మన నియమాలేంటి, ఇన్నింటిని కూడా 5 పాసనాలు తెలియజేస్తుంది. ఆ తర్వాత 10 పాసనాల్లో ఒక్కొక్క గోపికనే లేపుకుంటూ తనలో తన యొక్క వ్రతంలోకి ఒక భాగంగా అందరిని కూడా కలుపుకుంటూ తన ముందుకు సాగుతుంది అనమాట. అందులో ఈరోజు ఆ అమ్మవారు గోపికలందరూ కలిశారు కదా, మనమంతా చేరామంటారా, ఈ కాలం మంచిదో కాదో, ఇది ముహూర్తం పెట్టుకోవాలో, ఏ నక్షత్రమో, ఏ తిథో, ఏ వారమో ఇవన్నీ చూడాలి కదా అని అనగానే అమ్మవారు చెప్తున్నారు, మార్గడి తింగళ్ మది నిరైందనన్నాడా. ఈ కాలం చాలా మంచినటువంటి కాలం. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు మాసాన మార్గశీర్షోహం అని. అంతేకాకుండా ఆయన ధనుర్రాశిలో వచ్చాడు. ధను అనేది ప్రణవానికి గుర్తుంది. ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారాలు 3 అక్షరాలు ఉంటాయి. అకార ఉకార మకారములు అనేటువంటి 3 అక్షరాలు ఉంటాయి. ఈ 3 అక్షరాలు కూడాను 3 వేదాలని చిలికితే అందులో వచ్చినటువంటి బీజ అక్షరములు అని అంటారు. మనం చూడండి, ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు నుండి ఇంకో చెట్టును తయారు చేయాలంటే ఆ చెట్టు తీసుకొని పెట్టవలసిన లేదు, చిన్న బీజం వస్తే చాలు, మళ్ళీ అలాంటి చెట్లు ఎక్కువ మనం తయారు చేసుకోగలుగుతాం. అవునా కాదండి? అలాగే ఋగ్వేదం ఏమైనా రచించినప్పుడు ఋగ్వేదానికి ప్రతీక అకారం అంటారు. ఆ అకారం నుండే ఋగ్వేదాన్ని మొత్తం బయటికి తేవచ్చుంటారు. మనకి అంత తెలియదంతా, మనకి అందులో జ్ఞానం లేదు. కానీ జ్ఞానవంతులైనటువంటి వాడు ఆ అకారం గురించి ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు, అందులోనే అర్థాన్ని మనకి చెప్పగలుగుతారు. అకారార్థో విష్ణు జగ ఉదయ రక్ష ప్రళయ కృతులు అంటారు అనమాట. అటువంటి అకార ఉకార మకారాలు కలిపితే ఓంకారం అంటారు. ఆ ఓంకారాన్ని కనుక మనం ప్రతినిత్యము స్మరణ చేయగలిగితే మిగతా అక్షరాలు, మంత్రాలు, వేదాలు ఏమి అవసరం లేదండి, ఆ భగవంతుడి సాన్నిధ్యాన్ని వినడానికి అని అంటుంటారు మన పెద్దలు. ఓంకారానికి అంత ప్రాధాన్యతనిస్తారు. ఆ ఓంకారము ధనుస్సుకి గుర్తుగా చెప్తుంటారు అనమాట. ప్రణవో ధను శరోహ్యాత్మ. అందులో ప్రణవు అంటే ధనుస్సు అంటే దాంట్లో ఒక బాణం పిక్కబెట్టి కొట్టాలి కదా. దేనికి కొట్టాలి? ఆ బాణం ఏంటిది అంటే మనమే ఆ బాణం. ఆ బాణం మనమే, దాన్ని శరము అని పిలుస్తారు. ఆ శరాన్ని పెట్టామంటే దానికి ఎక్కడో ఒక లక్ష్యం అని ఉంటుంది, ఒక పాయింట్, గోల్ అనేది ఉంటుంది కదా.
ఆ గోల్ ఏంటండి అంటే బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే. ఆ పరమాత్మ యందు బ్రహ్మణ యందు, బ్రహ్మాన్ని ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మాత్మలేదు, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు వాడిని చేరుటయే లక్ష్యం. దానికి సాధనకి ఈ ఓంకారంగా చెప్తుంటారనమాట. అటువంటి గొప్ప మాసం అంటారా ఈ ధనుర్మాసము అని. అంటే ఆ ధనుర్మాసం ఎలాంటిది, మార్గళి తింగళ్ మది నిరైందన్నాడాలి. మనకి చంద్రుడు 2 రకాలుగా ఉంటాడండి. మనం శుక్లపక్షము కృష్ణపక్షం అని తీసుకుంటున్నాం. శుక్లపక్షంలో వృద్ధి చంద్రుడు అంటారు, కృష్ణపక్షంలో క్షీణ చంద్రుడు అంటాడు. అంటే వృద్ధి చంద్రుడు అంటే మనకి చంద్రుడు కొంచెం పెరుగుతూ పౌర్ణమిగా తన మొత్తం ప్రకాశాన్ని మన పైన కురిపిస్తుంటాడు అనమాట. అలాంటి శుక్లపక్షంలో ఉండేటువంటి చంద్రుడు యొక్క కాంతి నిండేటువంటి మాసం ఇది. 10 నిరైందనన్నాడాల్ నీరాడు పోదిమిలో నీరడయి. ఇది చాలా గొప్పనైనటువంటి కాలము. ఈ కాలంలో మనం చేసిన వ్రతం ఏంటిది, స్నాన వ్రతం. ధనుర్మాసానికి ఇంకొక పేరు స్నాన వ్రతం. అదంటే మనకి చిరాకండి. మనం అన్ని పనులు చేస్తాం, వితౌట్ స్నానం అవ్వలేదండి. ఇళ్ళలో ఈ మధ్య చూస్తుంటాం, వెళ్ళేసరికి వ్రతాలు ప్రసాదాలు అన్ని సిద్ధం చేసినారు, వదులుగా ఎప్పుడు రెడీ చేస్తున్న స్నానాలు పెడుతుంటారు కొంతమంది. ఏదో బయట ఎక్కడ తెచ్చేసుకుంటుంటారు. కానీ ముఖ్యంగా మనకి 2 రకాల స్నానాలు ఉంటాయి. బయట స్నానం మన శరీరం పైన ఉండేటువంటి మురికిని తొలగించుకునేటువంటి స్నానం. ఈ స్నానం మనం అందరూ చేస్తుంటాం. కానీ అమ్మవారు 2 స్నానాలు నిర్వహిస్తున్నారు. బయట బాహ్యంగా శరీరం పైన ఉండేటువంటి స్నానం తొలగించుకోవాలి. మరి లోపల ఉండేటువంటి దానికో పైన దానిగా సబ్బో షాంపో లేదా లిక్విడ్స్ ఏమైనా పెడితే క్లీన్ అవుతుందేమో. మరి లోపల చేరిన మలినము అది ఈ రోజు చేరలేదు. ఎన్ని జన్మలు మనం వదిలేసామో మనకు తెలియదు. అప్పటి నుండి లోపల చేరిన మలినాన్ని తొలగించాలంటే భగవంతుడు అనే కళ్యాణ గుణములలో మన స్నానం ఆడితే తప్ప ఆ లోపల మలినాలు పోవండి. అదే అటువంటి స్నానానికి ఆ అమ్మవారి పిలుస్తున్నారు, నీరాడ పోదిమిలో నీరడీరు. మనమందరూ స్నానం చేద్దాం రండి అని. మరి స్నానం చేయాలంటే వాడికి ఏదో యోగ్యత ఉండాలి కదా. భగవన్ నామాన్ని చెప్పాలంటే ఒక యోగ్యత ఉండాలి. చూడండి, మనం ఏదో జాబ్ చేస్తున్నాం, మనం ఐటీ జాబ్ ఇచ్చారంటే మనకు ఒక క్వాలిఫికేషన్ ఉంది. మేము ఇంత చదువుకున్నామని డిగ్రీలు అవి ఇవి అని మనం చూడండి తప్ప వాడికి మన జాబ్ ఇవ్వడం అవన్నీ కాదండి. ఏ పనైనా ఒక క్వాలిఫికేషన్ అనుకుంటే తప్ప మనకి ఇవ్వరు. మరి భగవన్ నామాన్ని చెప్పడానికి ఏ క్వాలిఫికేషన్ కావాలండి? ఏమీ అవసరం లేదంటండి. ఆయన పైన భక్తి ఉంటే చాలు, ఆ నామాన్ని పలకాలనే రుచి మన నాలుగు పైన ఉంటే చాలు. దానికంటే మించిన క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. అది లింగ భేదం లేదు, అది స్త్రీ పురుష భేదం లేదు, జాతి భేదం లేదు, అది మనిష పక్షువా జంతువా అనేటువంటి భేదం. చూడండి, రామచంద్రకి రామాన్ని చెప్పిస్తున్న పలుకుతుందా లేదండి? అలాంటి ఏ భేదం లేదు. వాళ్ళకి వయోభేదం లేదు, చిన్నవాడ పెద్దవాడ ముసలివాడ అనే భేదం లేదు. ఎవరికి రుచి కలిగితే చాలు వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణగణాలలో స్నానం చేయొచ్చు. నీరాడ పోదిమిలో నీరడీరని అమ్మవారు అందరినీ పిలుస్తున్నారు అన్నమాట. మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకందరూ కూడా చూడండి, సిరువీరుగా నీరాడ పోదిమిలో నీరడి సీరవలో మాయప్పాడి సెలవు చిరువీరుగా. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గొప్ప సంపదతో కలిగి ఉన్నారన్నమాట. ఏంటండి, ఇప్పుడే మనకి ఆ వ్రతంలో మనం అనుకుంటున్నాం, వాళ్ళ కాత్యాయన వ్రతంలో వాళ్ళందరూ కూడాను పాడి పంట లేదు, వర్షాలు లేవు, కరువుగాడి ఏర్పడి వాళ్ళందరూ వ్రతం చేయాలని సన్నద్ధమయ్యారు కదా. మనమేమి సిరువీరుగాళ్ళని మంచి సంపదలని చెప్తున్నారు కదా అంటే అవును, వాళ్ళకి మంచి సంపద ఉంది. ఏంటిదా సంపద అంటే కృష్ణుడే వాళ్ళ సంపద. ఆ సంపదను వీళ్ళే ఆర్జించుకోలేదు. వీళ్ళేమని ఎక్కడ దున్నలేదు, ఎక్కడ విత్తనాలు వేయలేదు, ఏ నీళ్లు పోయలేదు. అలా పోయకుండానే వాళ్ళ దగ్గరికి సంపద నడుచుకుంటూ వచ్చేసింది. దేవకి గర్భం నుండి పుట్టి నందగోపాలానికి ఒక నైట్ లోనే చేరిపోయిందన్నమాట సంపద. ఆ సంపదే కృష్ణ సంపద అని పిలుస్తారన్నమాట. అటువంటి సంపదని కలిగిన చిన్నపిల్లలారా, మీకంతా రుచి కలిగితే చాలు, ఆయన దగ్గరికి వెళ్ళాలని రుచి కలిగితే చాలు, రండి మనమందరూ చేరి ముందుకి సాగుదాము అని అంటారనమాట. మరి అక్కడికి వెళ్ళాలంటే ఆయన గొప్పవాడా, ఆయన మనం అనుకరిస్తాడా? మన అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తిరస్కరిస్తే అవును కాదండి. మనందరూ కూడాను ఏదో మంచి పని చేద్దాం అంటుంటే ఆ మంచి పని చేయడానికి ముందే ఎన్నో డౌట్స్ వచ్చి ఆ ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంటాం. ఆయన అలాంటి వాడు కాదంటారు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. కూర్వేలు కొడందుజలం నందగోపన్ కుమారన్. ఆయన నంద గోపుడి యొక్క కుమారుడు. ఎవరు కుమారుడైనా?
నంద గోపుడు, ఆయన పేరులో పెద్ద అర్థం ఉందండి. నందం అంటే ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు, గోపహ అని రక్షిస్తూ ఉంటాడు. ఆ కృష్ణుని ఆయన ఎప్పుడు రక్షించేవాడట. నిజానికి కృష్ణుని ఆయన రక్షించాడండి. చూడండి, పూతన వచ్చింది, ఆయన పుట్టిన 3 నెలలకు పూతన వచ్చింది. అలా కొంత పోతున్న శకరాసురుడు వచ్చాడు, ధూమాసురుడు వచ్చాడు, వత్సాసురుడు వచ్చాడు, బకాసురుడు వచ్చాడు. ఎంతమంది వచ్చారండి. వాళ్ళందరినీ నందగోపుడు చంపాడా ఏంటి? చంపలేదు. వాళ్ళందరూ కూడా సమానించిన వాడేవాడు కృష్ణుడే కదా. మరి ఎందుకు ఆయన నందగోప అని పిలుస్తున్నారు అని అంటే, వాళ్ళపైన ఆ కృష్ణుడి పైన ఎక్కువ ప్రేమ ఉంది ఆ నందగోపుడికి. తనకేమైనా జరిగితే వాడు ఉంటారో లేదో అని వాళ్ళ ఆనందం గురించి ఈయన అందరినీ సంహారం చేశాడట. అది ఈయన ఆనందం గురించి ఎవరి యొక్క వాళ్ళ యొక్క బాధను తొలగించడానికి కాదు, తన ఎందు ప్రేమ ఉన్న వాళ్ళకి ఆ భగవంతుని రక్షించుకోవాలి, భగవంతుని నేను కాపాడుకోవాలనే ప్రేమ కలిగిన వాళ్ళకి ఏ కష్టం రానికుండా ఈయన ముందుండి వాడిని ఎప్పుడు ఆనందింప చేస్తుంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే కూర్వేలు, ఒక మంచి వేలాయుధాన్ని ధరించి ఉంటాడు అనమాట ఆ నందగోపుడు. అటువంటి కుమారుడు. మరి అటువంటి కుమారుడు అంటే చూడండి, మన పిల్లలకి అన్ని వాడు అడిగిన వెంటనే వాడు ముందుకు చేస్తున్నాడు, ఏమవుతారు? మొదటి సూపర్ అయిపోతారు. అవునా కాదండి? అసలు వదిలిపెట్టారు వాళ్ళని. అది తీసుకెళ్ళి అన్ని పనులు చెప్తుంటే వాళ్ళు అన్ని చేయగలుగుతారు. అప్పుడప్పుడు ఆలయాన్ని తీసుకొస్తే భగవంతుడైన భక్తి కూడా పెరుగుతుంటుంది. మనకి శనివారం ఆదివారాలు వచ్చి వాడి ఇంట్లో పెట్టేసి అది చదువుకో ఇది చదువుకోలేదని 10ంటికి లేని వాళ్ళ కళారాంశ పెట్టేస్తుంటారు. ఇలా వచ్చిన కదా సెలవు, ఈరోజు కాస్త రెస్ట్ తీసుకుంటారు. కాదు, అలాంటి వాడు వాళ్ళ కృష్ణుడు అంటే కాదట. ఎలాంటి వాడంటే ఏరానంద కన్ని యశోదై ఇడం సింగం. ఈయన ఆ అమ్మవారు అంటే ఆ తల్లి యొక్క గుణాలు మారుతున్నాయి. ఏరానంద కన్ని యశోదై ఇడం సింగం. సింగం అంటే చిన్న సింహం, ఇడం సింహం అంటే లేత సింహము అని అర్థం. ఎప్పుడైనా చూసారు లేత సింహం? మీరు చిన్న సింహానికి మనకి డిస్కవరీ దాంట్లో వస్తుంటుంది. పెద్ద సింహానికి అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందండి. అలాగా ఇళం సింగం మీరు అటుగా పరిగెడుతుంటే ఆమె ఏరానంద కండి పెద్ద కళ్ళు చేసుకొని ఎటు వెళ్ళకుండా ఇద్దరిని రక్షిస్తూ ఉంటుందట. అమ్మవారి అంటే యశోదాదేవి యొక్క గొప్పదానాన్ని చెప్తున్నారు. యశః దా ఇది యశోద. యశోద ఏం చేస్తే సంపదలని ఇస్తుంది కనుక ఆమెకి యశోద అని పేరట. ఈ కృష్ణ అనే సంపదలని మనందరికీ పంచబెడుతుంది. ఆయన లీలల్ని మనకందరికీ అవ్వింపజేస్తుంది. ఆయన లీలల ద్వారా మనలో ఉండే పాపాలను కూడా తొలగించి మనలో 2 సంపదలు ఉంటాయండి. ఒకటి దుష్కృతములు, సుకృతములు అనేటువంటి. మనం అంటే ఎలాంటి సంపదలు తీసుకోవాలి? మనం సుకృతమైన సంపదలు మనలో ఉండాలి. దుష్కృతములు ఉంటే ఎప్పుడు కష్టాలు, భగవంతుడికి దూరంగా ఉంటాం కనుక అటువంటి సంపదలను దూరం చేసి సుకృతములు అనే సంపదలు మనకు అందించేటువంటి ఏరానంద కన్ని యశోదేయడం సింగం అని ఆమె యొక్క గొప్పదనాన్ని చెప్తున్నారు అన్నమాట. మరి ఆయన అంత గొప్పవాడు అంటున్నారు కదా, అటువంటి వాడు మనకి ఏమి ఇవ్వగలుగుతాడంటే నారాయణనే నమక్కే పరైతరువాన్. ఆయనని నారాయణుడు అని పిలుస్తారు. నారాయణం అంటే 2 అర్థాలు వస్తాయండి. అయనం అంటే ఆధారభూతుడు అని అర్థం. ఈ భూలోకంలో ఉండేటువంటి సమస్త చేత వస్తువులన్నిటికీ కూడా ఆధారమైన వాడు. ఆయన లోపల ఉండి బయట కూడా ఉండి కాపాడుతూ ఉండేటువంటి వాడు. అతనిని నారాయణ అని పిలుస్తారు. ఆ నారాయణుడే ఈరోజు ఈ చిన్ని కృష్ణుడుగా యశోద యొక్క ఆటలు పాటలలో మునిగి తేలాడుతున్నాడమ్మా. అటువంటి వాడి దగ్గరికి మనమందరం వెళదాము. ఆయన ఏం చేస్తాడు? పారై తరువా. వీళ్ళందరూ కూడా స్నానాలు వెళ్ళాలనుకున్నారు కదా. స్నానాలు వెళ్తున్నామంటే 10 మందికి తెలియాలి వీళ్ళందరూ కూడా స్నానం చేస్తున్నామని. ఆ స్నానం చేస్తున్నాడని తెలియాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నామంటే, భగవంతుడి యొక్క గుణగణాలను పాడుతున్నామంటే 10 మందికి ఎలా తెలుస్తుందండి? మన దగ్గర ఏదో చప్పట్లో లేదా వాద్యమో భాజనో ఏదో ఉంటే కదా 10 మందికి తెలిసేది. అలాంటి పారై అనేటువంటి ఒక వాద్య విశేషాన్ని నారాయణనే ఆయనే మనకి ఇస్తాడు కనుక పరైతరువా మనం అతని దగ్గరికి వెళ్ళాలి. రండి అంటే పోరారు పగడు పడిందేరో రింబాబాయ్. మరి అలా చేస్తే ఏమవుతుంది అని అంటే పారోర్ అంటే లేదండి, మన అలా చేయడం ద్వారా లోకులందరూ కూడా బాగుపడతారు. ఒక నారాయణుడు ఒక చోట దీపం వెలిగించాలనుకోండి, ఆ చుట్టూ కాంతి మొత్తం పోయి మనకు వస్తు సాక్షాత్కారంతో పాటు మిగతావన్నీ కూడా కనబడుతుంటాయి. అలాగే భగవంతుడి యొక్క కటాక్షాన్ని కనుక మనకి పడింది అనుకోండి, పార్వలు లోకం నుండి వాళ్ళందరూ కూడా పొగుడుతారు భగవంతుడికి. అంతేకాదనరా
మన ఈ గొప్పతనాన్ని చేయడం ద్వారా ఆ స్వామిని పొగడంతో పాటు మనల్ని కూడా పొగుడుతారు. ఎందుకంటే అంత గొప్ప కైంకర్యాలు మనం చేస్తున్నాం కదా అని వాళ్ళందరూ కూడా తనతో